కూడా విజయవాడలో పర్యటించకపోవడానికి మేమే కారణం అంట. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏం జరిగినా మేమే కారణం అంట. కడుపుకు అన్నం తినే మాట్లాడుతున్నారా, ఇంకేదైనా తిని మాట్లాడుతున్నారా? నిజంగా వాటి మీద మీకు చిత్తశుద్ధి ఉంటే, అది నిజంగా కుట్రని మీరు భావిస్తే సిబిఐ ఎంక్వైరీకి మీరు సిద్ధమా అని మేము అడుగుతున్నాం. ఒక అపోజిషన్ పార్టీగా మీరు 3 పార్టీల కూటమి అధికారంలో ఉంది. పైన మీరు చెప్పినట్టు సిబిఐ ఆడిద్ది, తానా అంటే తందానా అంటది మీరు చెప్పినట్టుగానే. అయినా కూడా మేము అడుగుతున్నాం, సిబిఐ ఎంక్వైరీ చేసి నిజంగా అది కుట్ర కోణంలో జరిగిందా, లేదంటే వాటంతటికి అవి కొట్టుకొని వచ్చినాయా సిబిఐ ఎంక్వైరీ స్వాగతిస్తున్నాం. ఎందుకంటే మేము సిబిఐని బ్యాన్ చేయలేం. మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు బ్యాన్ చేసి ఇప్పుడు వెంకటరెడ్డి గారు ఒక్క విషయం సూటిగా చెప్పండి. అంటే నిజంగా నందిగమ్మ సురేష్ అనుచరులు ఆ బోట్లు వెనక లేరా? ఆ బోట్లు ఆ ఉషాద్రి అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేశారు, 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. తలసిల రఘురాంకు చెందిన వాళ్ళు, లేదంటే నందిగమ్మ సురేష్ చెందిన అనుచరులు కాదా వాళ్ళు? మీ పార్టీకి సంబంధం లేదా? ఉషాద్రి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. మీరన్న కోమటి రామ్మోహన్ అనే అతను అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అసలు కోమటి రామ్మోహన్ కి ఒక బోటు కూడా ఈ రోజు లేదు. ఆయన ఎప్పుడో 2 క్రితం 3 క్రితం ఉషాద్రి అనే అతనికి అమ్మేశాడు అతను బోట్లు. ఇప్పుడు అతను ఆ బోట్లకి కోమటి రామ్మోహన్ కి సంబంధమే లేదు. మరి కోమటి రామ్మోహన్ ఎవరైతే కోమటి జయరామ్కి బంధువులే కదా, మరి కోమటి